ఉన్నటువంటి స్థలానికి ఆయన చేరి ఉన్నాడు. అయితే భూమి మీద ఆయన జీవించినప్పుడు ఆయనతో ఉన్నటువంటి అనుభవాలు అనుబంధాల గురించి మనం ఇప్పటి వరకు మనం విన్నాం. అయితే కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 14వ అధ్యాయము మొదటిని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. అట్టి వాని మీద నీవు కన్ను దృష్టించున్నావు. తీర్పు నొందుటకైనను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. మించజాలని వయో పరిమాణముని వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందినట్లు వారి వైపు చూడక ఉండము. వృక్షము నరకబెడన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చిక్కిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారేమైపోదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, జీవాధిపతి గొప్ప దేవుడానికి స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయమందు నాయన నీ కృపను మేము వేడుకుంటున్నాము తండ్రి. ఈ ప్రత్యేక కొడుకులో మా వినికిడిలో చదవబడిన ఈ లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యమైన దేవ ప్రభా, బలహీనుని నన్ను మరుగు చేయండి. నా ఆలోచన నా తలంపు కాదు కానీ ఆయన మీ ఆలోచన మీ తలంపుతో మీ ఉద్దేశము నాయన ఇక్కడ కూడిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని నాయన నిత్యముగా జీవము కలిగిన నీ వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ జీవింపచేయమని మీ కృపాస్తాలకి మమ్మల్ని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు మరి ఆదిలో ఆయన మానవుని సృజించినప్పుడు మరణమగునట్లుగా దేవుడు మానవుని సృజించలేదు. ఇందాక మరి అనేకులు మరి కొన్ని అనుబంధాలు చెప్పారు. భూమి మీద అత్యధికంగా ఎక్కువ కాలం బ్రతికిన మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఎవరండి? మెతుషెల అని మనం చెప్తాం. కానీ వాస్తవానికి ఎక్కువ కాలం బ్రతికింది ఆదామవ్వలు, అందరికన్నా ఎక్కువ కాలం. ఎందుకంటే పాపము జరిగిన తర్వాత కాలం అనేది ప్రారంభమైంది. ఏదైనా వారు పెట్టిన తర్వాత మరి పాపము మీరు పండు తినుదినమని మీరు నిశ్చయముగా చచ్చెదరన్నాడు దేవుడు. దేవుని దృష్టిలో ఒక దినం అంటే 1000 సంవత్సరాలు. దేవుని దగ్గర ఒక దినం అంటే 1000 సంవత్సరాలు. మన దినంలో మరి రోజుకి 24 గంటలు. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక దేవుని దగ్గర ఒక దినం అంటే మనకు 1000 సంవత్సరాలు అయితే దేవుని దగ్గర ఒక గంట అంటే 41 సంవత్సరాలు. మన ఆయుష్కాలం 70 అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే దేవుని దృష్టిలో ఇప్పుడు మనం బ్రతికేదంతా 2 గంటలు. 2 గంటలు కూడా పూర్తిగా బ్రతుకుతామని లేదు. కానీ వాస్తవంగా దేవుడు ఒక దినము కాదు మనం బ్రతకాలని కోరుకున్నది. నిత్యత్వములో మనం ఉండాలని, కాల పరిమితి లేనటువంటి పరిస్థితిలో మనం ఉండాలని చెప్పి దేవుడు నిర్ణయించుకొని మానవుని కలుగజేస్తే, మానవుడు ఆజ్ఞాతిక్రమమైన పాపము ద్వారా మరణములో పడినప్పుడు దేవుడు మానవుని ఏదేనులో నుండి బయటికి వెళ్ళగొట్టాడు. తనతో సహవాసము కలిగిన స్థితిలో నుండి దేవుడు మానవుని బయటికి వెళ్ళగొట్టాడు. అయితే దేవుని యొక్క గొప్ప కృప ఏంటంటే జారిపోయిన వారిని, పడిపోయిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వారిని లేవనెత్తు దేవుడు, ఆయన బలపరచు దేవుడు ఆయన. మరి నిజంగా ఇందాక మనం విన్నాం దేవుని యొక్క వాక్యములు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మరి మరి సకల జీవులను, భూజంతువులను, ఆకాశ పక్షులను మీరు ఏలుడి అన్నాడు. ఏదేనులో ఉన్నప్పుడు మానవుడు ఏలాడు. కానీ ఎప్పుడైతే పాపము మానవులలో ప్రవేశించిందో, ఏదేనులో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడో, మానవుడు ఏలటం కాదు కదా, చిన్న దోవంటే కూడా మనిషికి భయం.
రీసెంట్గా మనం చూస్తే కంటికి కనబడిన వైరస్ కూడా మనిషి గడగడలాగిపోయాడు. అదే ఏదోనులో ఉన్నప్పుడు ఏలే అధికారాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. ఎప్పుడైతే ఏదోనులో నుండి మనం బయటకు వచ్చామో మనం ఏలటం కాదు కదా, వాటి యొక్క శబ్దానికే, కొన్ని జీవుల యొక్క శబ్దానికే మనం భయపడిపోతున్నాం. అయితే దేవుడు జీవితకాలం అంతా కూడా ఇలాగా మనం భయపడుతూ ఉండాలని దేవుడు కోరుకోలేదు. మరి ఏదైనా నుండి మనం బయటికి వచ్చిన తర్వాత మరణం అనేది మానవునికి మరి ఏర్పడింది. ప్రతి పరిస్థితికి భయపడుతున్నాడు. చిన్న రోగం వచ్చిన భయమే, ఏదన్నా క్రూర జంతువును చూసినా భయమే. ప్రతి పరిస్థితికి మానవునికి భయం. ఒక పెద్ద శబ్దం వింటే కూడా ఒకసారి భయపడిపోతాం. కానీ ఏదైనా ఉన్నప్పుడు భయం అనేది లేదు మానవునికి, ఏ భయము లేదు. అయితే దేవుని యందు మాత్రం అతను భయభక్తులు కలిగి ఉండేవాడు, దేవునితో సహవాసము కలిగి ఉండేవాడు. ప్రతి దినము దేవుడు మరి ఆ ఏదైనాలోనికి దిగి వచ్చినప్పుడు సంతోషముగా ఆయన బిడ్డలైన ఆదామావులు దేవుని ఎదుర్కొనేవాడు. కానీ ఎప్పుడైతే వారి జీవితంలో పాపము జరిగిందో, పాపం వారి జీవితంలో ప్రవేశించిందో, దేవుడు వస్తున్నాడంటే భయం వేసింది. దేవుడు పిలుస్తుంటే భయపడ్డారు. దేవుడు ఆయన రాక ఏదోనలో జరుగుతుందంటే మానవుడు భయపడి ఆ యొక్క పొదల చాటున చెట్ల దాటున మానవుడు దాక్కున్నాడు. గమనించిన ప్రియులారా, ఆ సమయంలో మానవుడు దేవుణ్ణి వెతకలేదు, కానీ దేవుడే మానవుని వెతికాడు. దేవుడే మానవుని వెతికాడు. అక్కడ ఆయన వెతకడం మాత్రమే కాదు కానీ తన ఎదుటికి రప్పించాడు. వారి యొక్క పాపానికి పరిహారం చేశాడు. తాత్కాలిక పరిహారాన్ని దేవుడు అక్కడ చేసిన తర్వాత 2000 సంవత్సరాల క్రితము సశరీరుడిగా ఆ గొప్ప యెహోవాయే యేసుక్రీస్తుగా ఆయన భూమి మీదకి నరావతారిగా వచ్చి, ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడంటే ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు ఏమన్నాడో తెలుసా ప్రియులారా? ఎందుకు ఆయన శరీరము దాల్చి రావాల్సి వచ్చిందంటే, నేను ఆయన వంటి వాడనగునట్లుగా ఆయన నా వంటి వాడు కావలసి వచ్చెను. దేవుడు ఎందుకు మానవుడయ్యాడంటే, ఇగో ఈ మానవ జీవితంలో ఉన్న మనము ఒకప్పుడు దైవత్వంలో పాలిభాగస్థులమై ఉన్నాం, ఒకప్పుడు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నా, ఒకప్పుడు దేవునితో మరి నేరుగా ఆ అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ స్థితిని మానవుడు కోల్పోయాడు. అయితే తిరిగి మరలా దేవుడు ఆ స్థితికి తీసుకురావడానికి ఆయన ఒక గొప్ప సంకల్పాన్ని కలిగినప్పుడు ఆ సంకల్ప ప్రకారముగా మనము ఆయన వంటి వారమగినట్లుగా ఆయన మన వంటి వాడు కావలసి వచ్చెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చిన కారణం ఏంటంటే, మనకున్న భయాల నుండి మనకు విడుదల ఇవ్వటానికి, మనకున్నటువంటి జీవిత కాలం ఉన్నటువంటి భయం నుండి మనకు విడుదల ఇవ్వటానికి. దాన్ని అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికలు ఏమంటారంటే, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చిందంటే, జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి. ఈరోజు మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, మరణం అంటే సాధారణంగా అందరం భయపడతాం. కానీ ఈరోజు నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయనను నమ్మిన వారు, ఆయనను కలిగిన వారు ఆ భయానికి వారు మరి అంత మాత్రం కూడా లోపడరు. అందుకనే పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు ఆయనకి భయం ఉంది, కానీ సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ దేహములో ఉన్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఆయన మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మరి ఈ గుడారములో ఉన్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఈ గుడారం పైన ఆ గుడారాన్ని ధరించుకుని అపేక్షించుతున్నానంటున్నాడు. చేతి పని కాని గుడారం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అదే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యపు దేహమై ఉన్నది. ఎవరైతే నిజముగా ఈ రోజున దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి మార్గాన్ని బట్టి తిరిగి మరలా ఏదేనులోనికి దేవుడు మనల్ని నడిపించడానికి, మానవుని నడిపించడానికి ఏర్పరిచిన మార్గంలో ఎవరైతే నడుస్తారో మరి నిజముగా వారి కొరకు ఆ యొక్క దేహము సిద్ధపరచబడి ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. నిజముగా మనం చూస్తున్నప్పుడు నా ప్రియమైన సహోదరులారా, పడిపోయిన మానవుడిని అలాగే నాశనం అవటం అనేది దేవుని చిత్తం కాదు.
అది దేవుని యొక్క ఆలోచన కాదు. వారిని ఎలాగైనా తిరిగి ఏదోలోనికి నడిపించాలనేది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అందుకనే అక్కడ ఏలే మానవుణ్ణి తిరిగి మరలా ప్రభు ఏం చేయబోతున్నాడో తెలుసా ప్రియులారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20-21 వచనం మనం చూస్తూ ఉంటే, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు అని నాతో పాటు నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఆయన అక్కడ మనల్ని ఏలువారుగా చేస్తున్నాడు. వేల పరిపాలనలో కూడా ప్రభు తన వధువుతో భూమి మీదకి తిరిగి రాబోతున్నాడు. వేల పరిపాలనలో తన వధువుతో కలిసి ఆయన ఏలబోతున్నాడు. మా యొక్క ఏదేనులో మానవుడు ఏ రీతిగా అయితే, ఏ విధంగా అయితే ఏలుబడిని కోల్పోయాడో తిరిగి మరలా అదే స్థితిని దేవుడు ఇవ్వటం అనేది దేవుని యొక్క సంకల్పమైనది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో మంది ఈ కార్యం ఎరగక ఏదో దేవుని నమ్ముకున్నా, యేసు ప్రభువుని నమ్మేశాం, చాలు మా జీవితానికి, మా ప్రభు అనుకుంటే చాలు అనుకుంటున్నారు. కాదు ప్రియులారా, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చింది. మనం ఈ గ్రంథాన్ని ధ్యానించి అనుసరించి లోబడి ఈ వాక్యముగా మనం మారటానికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏదో చదువుతూ ఒక మ్యాగజైన్ చదివినట్టుగానో, ఒక వార్తాపత్రిక చదివినట్టుగానో, లేకపోతే ఒక కథల పుస్తకం చదివినట్టుగానో, లేకపోతే జ్ఞానం సంపాదించుకోవడానికో చదువుకోవడానికి ఇచ్చిన పుస్తకం కాదు ఇది. నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి గ్రంథం ఇది. ఇదిగో నిత్యముగా ఆయన మాటలో జీవం అన్నది. మనం చదువుతున్న మాటలు, ఆ మాటలు మనలో అవి రక్త మాంసములుగా మార్చబడాలి. ఏ రీతిగా అయితే మనం తిన్న ఆహారము మన శరీరంలోకి వెళ్ళి అది అరిగి అరిగి బలం రావటం అంటే ఏంటి? మనం తిన్న ఆహారము అది రక్తములో కలవాలి. దానివల్ల బలం మనం పొందుకుంటాం. అదే రీతిగా మనం విన్నటువంటి వాక్యం, మనం ధ్యానించినటువంటి వాక్యము మన యొక్క శరీరములో అది రక్త మాంసములుగా మారినప్పుడు వాక్యాన్ని నువ్వు భుజించగా ఒక రోజున నీవు వాక్య రూపంలోనికి మారిపోయి. ఎందుకనగా దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు. నిజంగా మనం గమనిస్తే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆయన భార్య కూడా వాక్యమే, ఆయన వధువు కూడా వాక్యమే. అందుకనే ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కడపటి ఆదాముగా ఆయన పిలువబడ్డాడు. మొదటి ఆదాములో నుండి హవ్వ బయటికి తీయబడినట్లుగా కడపటి ఆదాములో నుండి హవ్వ బయటికి తీయబడింది. మొదటి ఆదాములో నుండి నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసం అన్నాడు ఆయన. కానీ కడపటి ఆదాములో నుండి దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన ఆత్మలో ఆత్మ, వాక్యములో వాక్యము బయటికి తీయబడినప్పుడు ఆ ఆత్మ, ఆ వాక్యము ఎవరు కలిగి ఉంటారో వారు మాత్రమే మరి నిత్యముగా ఎత్తబడే వధువుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక సందర్భంలో మనం అందరూ కూడా మరి ధ్యానించేటువంటి చదివేటువంటి వాక్యం ఏంటంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అక్కడ వాక్యం చాలా మంది కొంచెం తప్పుగా చదువుతారు. అందుకని నేను చెప్తున్నా, నీతిమంతులను అని చదువుతారు. నీతిమంతులను అని లేదు అక్కడ. నీతిమంతుని అంటే ఒక వ్యక్తి. వాక్యం చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎవరు మరి నీతిమంతుడు? యేసుక్రీస్తు ప్రభు వారే నీతిమంతుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పిలాతు దగ్గర కానివ్వండి, హేరోదు దగ్గర కానివ్వండి, ఆయన తీర్పు తీర్చడానికి వెళ్ళినప్పుడు వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఈ నీతిమంతుని అందు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పిలాతు యొక్క భార్య కూడా పిలాతుకి వర్తమానం పంపింది. ఏమంటుంది? ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. నీతిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసుదాసు గారిని కాదా? జాగ్రత్త గమనించండి ప్రియులారా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతుడైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఎప్పుడైతే నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటావో ఆయన ద్వారా రక్షించబడిన వారందరూ, ఆయన రక్తము ద్వారా విమోచించబడిన వారందరూ, ఆయన కృప పొందుకున్న వారందరూ, హల్లెలూయా, ఆయన ప్రేమకు బద్దులైన వారందరూ ఆయనలో జ్ఞాపకానికి రాబడతారు. ఆయనలో జ్ఞాపకానికి రాబడతారు. అందుకనే మనం చూస్తున్నప్పుడు పిల్లల ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన వారందరూ జ్ఞాపకంలోనికి రాబడతారు. ప్రభువులో ఉన్న వారందరూ, దేవునికి స్తోత్రము కలుగును గాక, ప్రభువులో ఉన్న వారందరూ ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు జ్ఞాపకంలోనికి రాబడతారు. అయితే ఒక వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడే తన మార్గాన్ని, తన గమ్యాన్ని నిర్ణయించుకోవాలి. ఈ భూమి మీద నుండి తన జీవం పోయిన తర్వాత ఆ వ్యక్తి కొరకు మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. చనిపోయిన వారి కొరకు ఏం చేసినా ప్రయోజనం లేదు. నేను ప్రశ్న అడుగుతా, చనిపోయిన వాళ్ళకి కోరికలు ఆశలు ఉంటాయా?
హల్లెలూయా. చనిపోయిన వాళ్ళకి కోరికలు లేకపోతే ఆశలు ఏమైనా ఉంటాయా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఉంటాయని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చనిపోయిన వారికి ఆశలు ఉంటాయి. జాగ్రత్త గమనించండి. నేను లేఖనం చదవట్లేదు కానీ ఆ కార్యం మీకు చెప్తా. ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. లాజరు అబ్రహాము రొమ్ముకి కొనిపోబడ్డాడు. కొనిపోబడిన తర్వాత అక్కడ నుండి పాతాళంలో ఉన్నటువంటి ఆ ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. తండ్రివైనా అబ్రహామా, నేను ఇక్కడ యాతన పెట్టబడుతున్నానయ్యా, కాబట్టి లాజరును పంపి తన వేలి కొలను నీటిలో ముంచి నా నాలుగు చల్లార్చులకు అతను పంపంటే ఇక్కడ వారు అక్కడ వారు ఇక్కడికి రాకుండానట్లు మధ్యలో మహా అగాధం ఉంచబడి ఉన్నదన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఆ ధనవంతుడు ఒక విజ్ఞాపన అబ్రహాముతో చేస్తున్నాడు. ఏంటి ఆ విజ్ఞాపన? దాని ముందు చాలా సంభాషణ జరిగింది. నువ్వు భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు కాబట్టి ఇక్కడ యాతన పెట్టబడుతున్నావు. లాజరు కష్టం అనుభవించాడు కాబట్టి ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అన్నాడు. అన్న తర్వాత అప్పుడు ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా, హల్లెలూయా, వారును ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా చనిపోయిన లాజరును పంపమంటున్నాడు. చూడండి, చనిపోయిన వారికి ఆశ ఉందా? చనిపోయిన వారి ఆశ ఏంటి? చనిపోయిన వారి కోరిక ఏంటి? గమనించండి. పాతాళంలో ఉన్నవాడి యొక్క ఆశ ఏంటంటే, నేనున్న వేదనకరమైన స్థలములో నా కుటుంబం ఉండకూడదు, నేను యాతన పెట్టబడినట్టుగా నా సహోదరులు యాతన పెట్టబడకూడదు. వారు ఎక్కడుండాలి? లాజరు ఉన్నటువంటి స్థలములో ఉండాలి, నెమ్మది కలిగిన స్థలములో ఉండాలి, విశ్రాంతి కలిగిన స్థలములో ఉండాలి. వింటున్నారా ప్రియులారా? ఇప్పుడు చనిపోయాడు, భూమి మీద ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించాడు ధనవంతుడు. చనిపోయి పాతాళంలో యాతన పెట్టబడుతున్నాడు. యాతన పెట్టబడుతూ కూడా ఒక ఆశను వ్యక్తపరుస్తున్నాడు. ఏంటి ఆశ? నా జీవితం ఎట్లాగా అయిపోయింది, కనీసం నా సహోదరులను ఇక్కడికి రాకూడదు. అది ఆశేనా? చనిపోయిన వ్యక్తి యొక్క ఆశేనా? హల్లెలూయా. అదే ఒకవేళ లాజరు యొక్క ఆశ ఉందనుకోండి, లాజరు ఏం కోరుకుంటాడో తెలుసా? భూమి మీద ఉన్న నా కుటుంబము నేను ఏ రీతిగా అబ్రహామును ఆనుకుని ఉన్నానో, అబ్రహాము యొక్క విశ్వాసంపై ఆనుకుని ఉన్నానో, ఏ రీతిగా నెమ్మది పొందుతున్నానో, నా కుటుంబము ఆ రీతిగా నేనున్న స్థలంలో ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించిన ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఇక్కడ కూడిన మనం అందరం కూడా మన ప్రియులు ఎవరు చనిపోయినా వారు మన గురించి వారి ఆలోచన, వారి ఆశ ఏంటంటే పాతాళంలోనికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ ఈ లోకంలో ఎత్తబాటు ఆలస్యమై మనకు శరీర మార్పు ఆలస్యమై మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తే మరణించిన మనము పాతాళంలోకి వెళ్ళకూడదు, కానీ పరదేశంలో ఉండాలనేటువంటిది చనిపోయిన మన ప్రియులందరి. ఒక వ్యక్తి రక్షించబడి చనిపోయినా, రక్షించబడకుండా ఉండి చనిపోయినా వారి ఆశ ఒక్కటే. కాబట్టి చనిపోయిన వారి కొరకు నువ్వు ఏది చేసినా, ఆ కుటుంబం కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, వారు ఏం చేసినా నిజంగా ఆ చనిపోయిన వ్యక్తి మీద ప్రేమను ఎలా వ్యక్తపరచాలి తెలుసా? రక్షణ పొంది వ్యక్తపరచాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు రక్షణ పొందటం అనేది చనిపోయిన వారికి నువ్వు ఇచ్చే మర్యాద. నువ్వు క్రీస్తులో ఉండటం అనేది, దేవుని యొక్క వాక్యములో ఉండటం అనేది చనిపోయిన వారికి నువ్వు ఇచ్చినటువంటి మర్యాద. దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకాన్ని ముగించిన తర్వాత మనం వెళ్ళేటువంటి స్థలాలు 2 ఉన్నాయి. రెండిట్లో ఏదో ఒకదాన్ని భూమి మీద మనం నిర్ణయించుకోవాలి. ఒకటి పాతాళము, రెండవది పరలోకము. ఒకవేళ మనకు సమయం అయిపోతే, మరణం కనుక ఎదుర్కొంటే పరలోకానికి ముందు పరదేశుకి వెళ్తాం. పరదేశుకి వెళ్ళిన వ్యక్తి పరలోకానికి వెళ్తాడు, కానీ పాతాళానికి వెళ్ళిన వ్యక్తి ఎంత మాత్రం కూడా పరలోకానికి వెళ్ళలేడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో, ప్రకటన గ్రంథాల్లో మనం చూసినట్లయితే 7 బూరల గురించి రాయబడ్డాయి. 7 బూరల గురించి మనం చూస్తున్నప్పుడు 4 బూరల గురించి చెప్పబడిన తర్వాత 6వ వచనం ఆఖరులో ఏమని చెప్పబడుతుంది అంటే, అక్కడ 5, 6, 7 బూరల మధ్యలో ఆకాశంలో ఒక పక్షిరాజు ఎగురుతూ ఉంటుంది. ఒక పక్షిరాజు ఎగురుతూ అయ్యో 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 భూనివాసులకు కలగబోవు శ్రమను గురించి అది అయ్యో అయ్యో అయ్యో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పక్షిరాజు అయ్యో అంటదా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క ప్రవక్తలు పక్షిరాజులతో పోల్చబడ్డారు. దేవుని యొక్క ప్రవక్తలు
పక్షిరాజులతో పోల్చబడ్డారు. ఇక్కడ మనం చూస్తే వారు అయ్యో 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 దేని గురించి అయ్యో 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 అన్నారు? 5, 6, 7 బోరల గురించి, ఆ బోరల ద్వారా కలిగేటువంటి శ్రమల గురించి ఆ పక్షిరాజు అయ్యో అయ్యో అయ్యో. ఏంటి ఈ 3 అయ్యోలు? ఈ 3 అయ్యోలు 3 ప్రపంచ యుద్ధాలు అయి ఉన్నాయి. 3 అయ్యోలు 3 ప్రపంచ యుద్ధాలు అయి ఉన్నాయి. 1914 నుండి 18 వరకు 5వ బోర కాలం. అది మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది. తర్వాత 39 నుండి 45 వరకు 2వ ప్రపంచ యుద్ధ కాలం. అది 2వ అయ్యో అయిపోయింది. అనగా 6వ బోర. 6వ బోర కింద పాతాళం తెరవబడింది. 6వ బోర కింద పాతాళంలో అగాధము తెరవబడి పాతాళంలో ఉన్న ఆత్మలు భూమి మీదకి వచ్చాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెనామ్ గారు ఆయన చిన్నతనంలో వయసులో ఆ తుపాకీ పేలి కాలు చీలమండలం పేలిపోయి కోమాలోకి వెళ్ళిపోయి మరణ ఛాయలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళ ద్వారం దగ్గర ఉన్నప్పుడు భయంకరమైన శబ్దాలు విన్నాడు. భయంకరమైన శబ్దాలు విని మిక్కిలి భయపడి అక్కడ నుండి దేవుని కృపను వేడుకున్నాడు. ప్రభువా, నీవు కనుక నాకు అవకాశం ఇస్తే, ఒక అవకాశం కనుక నీవు నాకు ఇస్తే ఈ పాతాళానికి రాకుండా నా జీవితాన్ని కాపాడుకుంటాను. ఈ పాతాళ వశం కాకుండా నీకు ఇష్టమైన రీతిగా నేను బ్రతుకుతానని మరి దేవుని దగ్గర ఆయన విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు కృపించి ఆయన ప్రాణం మరలా తిరిగి ఇచ్చినప్పుడు ఆ కోమాలో నుండి బయటపడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంచుమించు 1963, 64 అనుకుంటా ఆయన తన భార్యతో కలిసి జేసీ పెన్నీ స్టోర్ అనేటువంటి ఒక సూపర్ మార్కెట్ కి ఆయన షాపింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్కలేటర్ మీద 2 స్త్రీలు మాట్లాడుకుంటూ పైకి వస్తున్నారు. 2 స్త్రీలు మాట్లాడుకుంటూ పైకి వస్తున్నప్పుడు వారిని చూడగానే అన్నాడు, వీళ్ళని నేను ఎక్కడో చూసా, ఈ స్త్రీలను నేను ఎక్కడో చూశాను. కొన్నిసార్లు మనం ఎక్కడో చూసిందో వెళ్ళిపోతాం. కానీ ఆయన వారిని చూస్తున్నప్పుడు ఈ స్త్రీలను నేను ఎక్కడో చూశాను. ఆ యొక్క జ్ఞాపకం ఆయన్ని మరి బాగా బాధిస్తున్నప్పుడు చాలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు జ్ఞాపకం వచ్చింది. 40 సంవత్సరాల క్రితం నేను పాతాళంలోకి వెళ్ళినప్పుడు ఈ స్త్రీలను నేను పాతాళంలో చూశాను. పాతాళంలో భయంకరమైన శబ్దాలు చేయడం నేను చూశాను. అక్కడ పాతాళంలో ఆయనకి వినపడిన శబ్దం అనేటువంటి శబ్దం ఆయన విన్నప్పుడు భయకంపితుడైపోయాడు. ఇక్కడ ఆ స్త్రీలను చూస్తే వాళ్ళిద్దరూ కూడా ఎస్కలేటర్ మీద మాట్లాడుకుంటూ పిల్లి కళ్ళ వంటి ఆ కళ్ళను వాళ్ళు అలంకరించుకొని వాళ్ళ ముఖాన్ని వాళ్ళు ఆ రీతికి అలంకరించుకొని నిజముగా వారి ముఖము నిండా మేకప్ వేసుకొని ఆ స్థలంలో వారు నిలబడి మాట్లాడుకుంటూ వస్తుంటే ఆ 2 స్త్రీలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వస్తుంటే అది ఎలా వినపడి దానికి అని ఆ గుసగుసలు వినపడినప్పుడు ఇదే నేను పాతాళంలో 40 సంవత్సరాల క్రితం నేను పాతాళంలో వినదని చెప్పి వెంటనే ఆయన గబగబా వచ్చి కారులో కూర్చొని దేవుని కృపను వేడుకున్నాడు. తర్వాత ఆయన బోధిస్తున్న నిజమే, పాతాళంలో ఉన్న దయ్యాలు ఈ రోజు బయటకు వచ్చాయి. 6వ బోర కింద 5వ బోర కింద పాతాళం తెరవబడింది. పాతాళంలో ఉన్న దయ్యాలు బయటకు వచ్చాయి. ఆ దయ్యాలు ఇదిగో దేవుడు ఏ రీతిగా అయితే ఒక మానవ శరీరంలో తను బయలుపరుచుకుంటున్నాడు, ఆ దయ్యాలు కూడా వాటి ఆత్మలు మానవ శరీరాల్లో అవి తాము బయలుపరుచుకొని మానవుల్ని నాశనానికి తీసుకొని వెళ్తున్నాయి. అయితే నిజముగా ఆ సమయంలో ఆయన పాతాళమోషము కాకుండా పాతాళంలోకి వెళ్లకుండా దేవుని కృపను వేడుకున్న తర్వాత 63వ సంవత్సరంలో ఒక రోజున ఆయన పడుకున్నప్పుడు ఉదయకాల సమయం అందు దేవుడు ఆయన పైకి పిలిచాడు. ఆయనకు ఆత్మ కొనిపోబడింది. ఆయన ఆత్మ కొనిపోబడినప్పుడు వెనక్కి తిరిగి చూశాడు. ఒక శరీరం అక్కడ మంచం మీద పడుకోబెట్టబడి ఉంది. లేచాడు, పైకి వెళ్ళాడు. దేవుడు ఆయన్ని పరదేశుకు తీసుకొని వెళ్ళాడు. పరదేశుకు తీసుకొని వెళ్తే అక్కడ పరదేశులో ఆయన అంటున్నాడు, అక్కడ నేను వివరించలేనటువంటి ప్రేమ, వివరించలేనటువంటి నెమ్మది, వివరించలేనటువంటి సమాధానం అక్కడ ఉంది. అనేక మంది స్త్రీలు పురుషులు పరిగెత్తుకుంటూ వచ్చి సహోదర బ్రెనామ్ వారు నన్ను కౌగిలించుకున్నారు. వారిలో ఒక యవనస్తురాలు వచ్చి నన్ను కౌగిలించుకుంది. ఆమె వయసు 16 నుండి 18 సంవత్సరాలు. అయితే అక్కడ మానవ జ్ఞానేంద్రియాలు, మానవ కోరికలు, మానవ ఆశలు, శరీర సంబంధమైన ఏది లేదు, అది దైవికమైనది. ఒక సహోదరి వచ్చి సహోదరుడు బ్రెనామ్ నన్ను కౌగిలించుకున్నప్పుడు ఎవరు నువ్వు అన్నాను. ఆయన అంటున్నాడు, ఆమె నా కుమార్తె. 6 నెలల వయసులో చనిపోయింది ఆ బిడ్డ. 6 నెలల వయసులో చనిపోయినప్పుడు ఆమెను సమాధి చేశాడు. కానీ దేవుని దగ్గర యవనస్తురాలుగా ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. తర్వాత మరొక సహోదరు ఆమెను ఆయన కౌగిలించుకుంది. సహోదరుడు బ్రెనామ్ అన్నప్పుడు అమ్మా నువ్వెవరంటే ఆయన
అంటున్నాడు, నేను 90 ఏళ్ల వయసులో నువ్వు నాకు బాప్తిసం ఇచ్చావు, నా 90 ఏళ్ల వయసులో బాప్తిసం ఇచ్చావు. 6 నెలల వయసులో చనిపోయిన వ్యక్తి యవనస్తురాలుగా ఉంది అక్కడ. 90 ఏళ్ల వృద్ధురాలు కూడా యవనస్తురాలుగా ఉంది అక్కడ. అక్కడ ముడతలు లేవు, తల్ల చుట్టూ లేదు, ఏ రోగము లేదు, ఏ బాధ లేదు. దైవికమైన ప్రేమ, దైవికమైన సమాధానము. ప్రభువా నేను ఇక్కడ ఉండాలా? లేదు, ఇంకా నీకు భూమి మీద పని ఉందని నేను మరలా వెనక్కి పంపాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జీవితం మనం ముగించిన తర్వాత వెళ్ళబోయేటువంటి 2 స్థలాలని ఈ కాలపు ప్రవక్త సూచిన వాడుగా చెప్పాడు. ఇక్కడ ధనవంతుడు ప్రభు అబ్రహామును అడిగాడు, అయ్యా లాజరును పంపంటే అక్కడ లాజరును పంపన్నప్పుడు అబ్రహాము అని తెలుసా, భూమి మీద మోషే ఏలియా వంటి ప్రవక్తలు ఉన్నారంటే, అయ్యా ప్రవక్తలు ఉంటే ఉన్నారు కానీ మృతులలో నుండి ఒకడు లేచి వెళ్తే వాళ్ళు నమ్ముతారంటే అబ్రహాం అంటున్నాడు, మోషే ఏలియా చెప్పిన మాటలు వారు నమ్మని యెడల మృతులలో నుండి ఒకడు లేచినా నమ్మరు. వింటున్నారా పిల్లారా? ఒక వ్యక్తి చనిపోయి వచ్చి చెప్పినా నమ్మం. ఎందుకో తెలుసా? దేవుడు పంపినటువంటి ప్రవక్త యొక్క వర్తమానాన్ని మనం తృణీకరించినప్పుడు, ఈ కాలానికి దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించినప్పుడు చనిపోయిన వారు వచ్చి ఇదిగో నేను కూడా నువ్వు కూడా మారు మనసు పొందానని నమ్మరు. ఎందుకో తెలుసా? దానికన్నా దేవుని యొక్క మార్గము గొప్పది, దేవుని ప్రణాళిక గొప్పది. దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన ఆలోచన చొప్పున మనం నశించిపోవడం ఇష్టము లేక దేవుడు తన సంకల్పాన్ని బట్టి తన చిత్తాన్ని బయలుపరచడానికి ఈ కాలంలో కూడా మన కొరకు ప్రవక్తను పంపాడు. ఆ వర్తమానం ద్వారా ఆ వర్తమానికుడు పాతాళాన్ని చూసొచ్చాడు, పరదేశుని చూసొచ్చాడు. అని చెప్పిన ఒకే ఒక కార్యం, పాతాళము నువ్వు వెళ్ళకూడని స్థలం, పాతాళం నువ్వు వెళ్ళకూడని స్థలం, నువ్వు కోరుకోవలసిన, నువ్వు వెళ్ళవలసిన స్థలం ఒకటి ఉన్నది, అది పరలోకమై ఉన్నది. దానికి వెళ్ళాలంటే నీకు ఇష్టమైనట్టు నువ్వు అనుభవించడం, నీకు ఇష్టమైనట్టు నువ్వు జీవించడం కాదు. దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుడు ఏర్పరిచిన మార్గంలో నువ్వు నడవగలిగినప్పుడు, దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడవడానికి నీ జీవితాన్ని దేవుని యొక్క వాక్యానికి సమర్పించుకున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. పరలోకానికి వెళ్ళడానికి షార్ట్ కట్లు ఏమి లేవు, పరలోకానికి వెళ్ళడానికి బైపాస్ రోడ్లు ఏమి లేవు, పరలోకానికి వెళ్ళిపోవడానికి ఆ సులువైన మార్గాలు ఏది లేదు ప్రియులారా. పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం దేవుని యొక్క వాక్యమైనది. ఆ వాక్యానికి లోబడి దేవుని యొక్క చిత్తానుసారంగా అపోస్తలుడైన పౌలుగా పేతురు గారు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్థులైన వారికి అందరికీ, అనగా ప్రభువు దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును అన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయమందులో మరి నిత్యముగా నీతిమంతుడైన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకొని, మరి ఈ సమయంలో మనం చూస్తున్నప్పుడు మా బాబాయ్ గారైన యేసుదాస్ గారు ఈ లోకంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జీవిత కాలము ముగించబడింది. ముగించబడిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే దేవుని చిత్తం, అది దేవుని ఎన్నిక. అది హల్లెలూయా. ఒక వ్యక్తి నువ్వు చూసి నువ్వు పాతాళానికి వెళ్తావు, నువ్వు నరకానికి వెళ్తావు అని మనం డిసైడ్ చేయలేము. హల్లెలూయా. అతని జీవితాన్ని బట్టి మన యొక్క జీవితము, మన యొక్క ప్రతి క్రియను బట్టి దేవుడు మనం తీర్పులోనికి తీసుకొని రాబోతున్నాడు. మన యొక్క ప్రతి క్రియను కూడా ఆయన లెక్కించబోతున్నాడు. కాబట్టి మరి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో ఇక్కడ కూడిన మనము మన జీవితము మరి నిత్య జీవానికి అనగా పరలోకానికి వెళ్ళే మార్గములో మనం నడుస్తున్నామా లేదా, మన జీవితము వాక్యానుసారమైనదిగా ఉందా లేదా. ఒకవేళ ఈ రోజు మన జీవితం, ఎందుకంటే మనం ఎవరు కూడా ఆహ్వానించని అతిథి ఎవరంటే మరణమే. రావాలని కోరుకో ఎవరు, కానీ మరణం వస్తుంది. కానీ ఆ అతిథి ఎప్పుడు వస్తాడో తెలియదు. దానికి ముందుగా మనం సిద్ధపడినప్పుడు అపోస్తలుడైన పౌలు వలె నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఎందుకంటే ఈ దేహమును విడిచి ప్రభువుతో కూడా ఉండటకు నేను ఇష్టపడుతున్నా అంటున్నాడు. ఆ రీతిగా ఉండటానికి దేవుడు తన కృపను అనుగ్రహింపజేసి మనందరినీ సిద్ధపరచును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును అన్నింటిలో దీవించును గాక. తిరిగి సమయాన్ని దైవసానికి అప్పగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తారు దయదాసు పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, జీవాధిపతి గొప్ప దేవుడవు నాయన, నిత్యముగా ప్రభు ఈ ఉదయకాలం కూడి వినబడి మీకు స్తోత్రములు నాయన. మా ప్రియులు ప్రభా కోటాయస్కర్ మా బాబాయ్ ఈ లోకంలో ఆయనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలాన్ని ముగించుకొని ఆయన కొరకు సిద్ధపరచబడిన స్థలానికి చేరి ఉన్నాడు తండ్రి. అయితే
ఈ మధ్యాహ్న కాల సమయమైనా మేము ఆయనతో ఉన్న అనుబంధాలు అనుభవాలు మాత్రమే మాట్లాడుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రాముఖ్యమైనటువంటి నీ మాటలు వినగలగటానికి మీరు మాకు కృపించారు ప్రభువా. నీ మాటలో జీవం ఉన్నది నాయన, నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది ప్రభా. నీ వాక్యానికి మేము లోబడినట్లుగా, నిత్య జీవానికి మేము అవసరమగినట్లుగా, ఇదిగో ప్రభా ఆ పరలోక రాజ్యము చేరగలిగినట్లుగా నీ వాక్యానికి ప్రభా మమ్మల్ని లోపరుచుకోమని ప్రార్థిస్తున్నా. నీ వాక్యానికి విరోధంగా ఉన్న మా ప్రతిక్రియను తీసివేయండి నాయన. మా ఆలోచనలు మా తలంపులను ఆయన సరిచేయండి, మా జీవితాలు క్రమపరచండి. నీ వాక్యానికి ప్రభా మేము లోబడినట్లుగా నీ కృప మాకు దయచేయండి నాయన. మా ప్రతి అవిధేయతలు క్షమించమని ప్రార్థిస్తున్నా, మా బలహీనతలు క్షమించమని ప్రార్థిస్తున్నా. మా ప్రతి పాపమును, మా పై ఉన్న శాపమును నాయన, మా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను 2000 సంవత్సరాల క్రితం సిలువలోనే ప్రభువా మీరు క్షమించిన దేవుడవు నాయన. మీ కృప మాకు దయచేయండి. ఈ మధ్యాహ్నం విత్తబడిన వాక్యము నాయన ఇక్కడ ఉన్న అనేక హృదయాలను నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. ఏదో ఈ లోకంలో మేము జీవించామంటే జీవించామని కాదు నాయన, నిత్య జీవం కొరకు మేము జీవించినట్లుగా, ఇదిగో పరలోక రాజ్యము కొరకు మేము జీవించినట్లుగా, ఈ దినములలో ఒక దినము జరగబోయే ఆ గొప్ప ఎంతబాటుకు మేము సిద్ధపడగలిగినట్లుగా మీ కృప, మీ రక్షణ, మీ విమోచన మా జీవితంలో పరిపూర్ణం చేయమని మరొకసారి మమ్మల్ని అందుకొని కృపాస్థలకు సమర్పిస్తూ, ఇదిగో తండ్రి నాయన నిత్యముగా ప్రభా మా బాబాయ్ విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను, ప్రియులను మీరు ఆదరించి ఓదార్చి నిజముగా ప్రతి బిడ్డని రక్షణ మార్గంలో నడవగలిగినట్లుగా నీ కృప అనుగ్రహం చేయమని యేసుక్రీస్తుని మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన మధ్య సహోదరులు నాని పెద్ద నాని వచ్చి ఒక థ్యాంక్స్ చెప్తారు.